మాకు పెళ్ళై 3 రోజులైంది. ఇంతవరకు నేను మా ఆవిడ యోనిలోకి అంగప్రవేశం చేయలేకపోయాను. అంగం గట్టిపడుతుంది, అయినా అంగప్రవేశం కుదరడం లేదు. ఏం చేయాలి? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి, ఆమెకి భయం ఉండి యోని దగ్గర కండాలు దూసిపోవడం వచ్చు. దీన్ని వజినిస్మస్ అంటాం. ఆమెకి ఆ భయం ఉండవాలి, చెప్పరు పైకి. కావాలని ఉంటుందండి. విచిత్రం ఏంటంటే కావాలంటుంది, సబ్కాన్షియస్గా నొప్పి అనిపిస్తుందేమో, నిప్పు పుడుతుందేమో, నాకే చీరుకుపోతుందేమో, రక్తం వస్తుందేమో అని భయం ఉంటుంది. ఎవరికైనా కొత్తపడిన భయం కదా, అది ఆడది. మగవాళ్ళకి ఏంటంటే నేను చేస్తాను చేయను, నేను చేయగలను, నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేస్తాను చేయలేను, కుదురుదో అమ్మాయి మెచ్చుకోదు, లేదా 10 అడుగులు ఎక్కడుతూ వాడు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వచ్చాయా దట్ అంగం ఫెయిల్యూర్ అయిపోయింది. గట్టిపడదు, మెత్తగా ఉంటుంది. పూర్తి గట్టిపడుతుంది కొంత పెద్ద అవుతుంది, లావు అవుతుంది, పొడుగుతుంది, అన్నీ అవుతాయి. కానీ స్ట్రాంగ్ అవుతుంది, కడ్డీలాగా తయారవుతుంది. ఎప్పుడైతే కడ్డీలా తయారవదు ఆమెకేమో టైట్, యోని దగ్గర టైట్ అయిపోయి, యోని దగ్గర కండాలు, యోని రంధ్రం దగ్గర కండాలు టైట్ అయిపోతాయి. ఈయనకు అంగం మెత్తడిపోతుంది. ఏమవుతుంది? అవుతుంది. అంచేది ఇద్దరు కూడా వాళ్ళు డిసైడ్ చేయండి. ఆమె ఏమనుకోవాలి, నాకేం ఉండదు, నేను సెక్స్ ఎంజాయ్ చేయాలి, నాకేం భయం అవసరం అనుకోవాలి. ఆడనుకోవాలి ఏముంటుంది చక్కగా ఎంజాయ్ చేయాలి, శుభ్రంగా ఫస్ట్ నైట్ చెరగొట్టుకుని అంటే నాడు అనుకోవాలి. ఎక్కువ సెకండ్ సైడ్ నెగిటివ్ థాట్ మనసులో రాకూడదు. భయం అనేది ఎక్కడ ఉండకూడదు, ప్లేస్ ఉండకూడదు. నేను ఫస్ట్ నైట్ని ఎంజాయ్ చేయాలనుకోవాలి. ఈయనేంటి, నేను తప్పగా చేయగలను, ఎందుకు చేయలేను, అసలు చేయలేకపోతే ఆ థాట్ లాగా చేద్దామని ఉండాలి. మనసులో పాజిటివ్ థాటే ఉండాలి. ఇద్దరిలోనూ పాజిటివ్ థాట్ ఉండాలండి. కానీ కొత్త దంపతుల్లో ఆ పాజిటివ్ థాట్ చాలా తక్కువ మంది ఉంటుంది. అందుకని ఫెయిల్ అయిపోతారు. 3 రాత్రులు ఫెయిల్యూరే, చాలామంది ఫెయిల్యూరే. కాబట్టి ఇద్దరిలో నెగిటివ్ థాట్స్ వాళ్ళని ఇది పొడి చేస్తాయి. నెగిటివ్ థాట్స్ నేను చేయలేమో అని ఆవిడ, ఈయన పుడుతున్న ఆవిడ, అంతే. దట్స్ ఆల్. ఇద్దరు ఫెయిల్యూర్. ఇక్కడ ఇద్దరు బాధ్యత దొందు ఇక్కడ. అలా కాకుండా నవ దంపతులు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. ఇద్దరికిద్దరు చూసి ఒకరినొకరు చూసి ఆకర్షింపబడాలి, సంతోషించాలి. ఒక మధురమైన సమయం, మధురమైన అనుభూతి అంతే అనుకున్నాక ఉంటే ఏమీ ఉండదండి. చాలా సెక్సే ఉందండి, వెరీ సింపుల్. కానీ నవ దంపతులు పెద్ద ట్రబుల్, అది పెద్ద పజిల్ అండ్ ట్రబుల్లో కూడా. అది ఏమనుకుంటే శుభ్రంగా అయిపోతుంది. ప్రతి ఎవరైనా నవ దంపతులు అందరూ కూడా తెలుసుకుంటే పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. 2 కొద్దిగా ఒకటి చేయలేకపోయినా ఒకటి నో అవడు వర్కం అనుకో చేయడం అంతే. ఎందుకు తప్పకుండా అవుతుంది, అవపడ ప్రశ్న లేదు. చేయలేకపోయాడంటే వాళ్ళు ఒక రకంగా ఎక్కడో భయం ఉంది, భయం అనుకోవడం వదిలేరు. దాన్ని అధిగమించి తీసుకోవాలి. ఇద్దరు కూడా ఒకరి మీద ఆకర్షణ కావాలి, ఆ యొక్క సుఖాన్ని సొంతం చేసుకోవాలి. నాకు ఆరాటం కావాలి. ఆరాటం మరీ ఎక్కువ ఉంటే మళ్ళీ ఫెయిల్యూరే. కావాలి, మనసులో నిండుగా ఉండాలి. ఏ భయానికి ఏమాత్రం చోటు ఏముండదు, అంతే. అంతకనికేం లేదు. చాలా సింపుల్. ఇక్కడ చేయలేము కానీ అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.